కావలసిన దేవుడు, నా అంధత్వంలో వచ్చి నాకు విడుదల చేసేవాడు దేవుడు, నాకు విమోచనించేవాడు దేవుడు, నన్ను నడిపించే దేవుడు అని నమ్మి ఇప్పుడు అరిచాడు. దేవుడు నిలబడిపోయాడు. భక్తమయ్యా, ఏం కావాలి నీకు అని అడిగితే ఏం కావాలి ఏం కావాలి ఈరోజు నీకు? అసలు నీకు ఏం కావాలని వచ్చావు దేవుడి దగ్గరికి? చెప్తున్నారా? ఎందుకన్నా నీకు అవసరం ఉందా? ఈరోజు నీకు మూడు అవసరాలు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి, నీకు చాలా కావాల్సినవి ఉన్నాయి. నువ్వు చాలా విషయాలు దేవుడిని అడుగుతున్నావు. ఎవరో నిన్ను గర్దిస్తున్నారు, ఎవరో నిన్ను అంటున్నారు, నిన్ను కోరుకోమంటున్నారు, నిన్ను ఆగమంటున్నారు, నిన్ను ఎవరో ఆపుతున్నారు, ఆగిపోతున్నావు. కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని పట్ల దేవుడు చేయలేకపోతున్నాడు. ఆయన ఇప్పుడు అందమైన పిలిచాడు, రాబాయ్ రా, ఎదురు రమ్మన్నాడు ఆయన. అప్పటి వరకు అందరూ వెనకొండమన్న వాళ్ళు కానీ దేవుడు నెట్టి వేయడానికి చూస్తూ ఉంటారు. నిన్ను ఎదగనెవరో, నిన్ను ముందుకు వెళ్ళనెవరో, నిన్ను ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం ఉండదో. బలహీనలుగా ఉంటే, అంగవైక్యం కలిగిన వాళ్ళు మీలో ఏ జబ్బైనా ఉన్నా ఒకవేళ ఉంటే నా దగ్గర నేను ప్రార్థన చేస్తాను. నిలబడి ప్రార్థన చేసే సమయంలో సహోదరుడు వెళ్ళి అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు లేవు వయసులు అన్నారు, ఇద్దరు పుట్టుకలో నుంచి ఏం లేవు, పుట్టుకలో నుంచే కళ్ళే లేవట, కళ్ళే లేనాడు